అనంతగిరి కొండలు ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం రాసుకోండి. అనంతగిరి హిల్స్, అనంతగిరి కొండలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. అనంతగిరి హిల్స్, అనంతగిరి గుట్టలు, అనంతగిరి హిల్స్ అంటున్నాం, అనంతగిరి గుట్టలు. ఈ అనంతగిరి హిల్స్కు సంబంధించిన 2 మాటలు రాయండి. ఏం రాస్తారంటే జిల్లా వచ్చేసి ఎక్కడ అంటే వికారాబాద్ డిస్ట్రిక్ట్. అనంతగిరి హిల్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలో అనంతగిరి గుట్టలు ఉన్నాయి. ఒకటి వికారాబాద్ జిల్లాలో అనంతగిరి గుట్టలు ఉన్నాయి. అనంతగిరి హిల్స్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. ఇక్కడ మీరు ఒక మాట ఏంటంటే ఇది మౌంటైన్ ట్రెక్కింగ్ బాగా ఫేమస్ తెలంగాణలో. మౌంటైన్ ట్రెక్కింగ్కి బాగా ఫేమస్ అండి ఇది. అంటే మౌంటైన్ ట్రెక్కింగ్ అంటే తెలుసు కదా మీకు. మౌంటైన్ ట్రెక్కింగ్కి బాగా ఫేమస్ అయినది ఈ యొక్క అనంతగిరి హిల్స్. కొండలు ఎక్కడానికి సండే వస్తే చాలు, సాటర్డే సండే వస్తే మొత్తం జనాలంతా అక్కడే ఉంటారు. కాబట్టి మౌంటైన్ ట్రెక్కింగ్కి బాగా ఫేమస్. కాబట్టి ఒకటి వికారాబాద్ జిల్లాలో ఉంది, రెండవది మౌంటైన్ ట్రెక్కింగ్కి బాగా ఫేమస్. ఓకే, నెక్స్ట్ వన్ మీకు ఇక్కడే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుందండి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ. అనంత పద్మనాభ స్వామి ఈ టెంపుల్ ఉంటుంది ఈ యొక్క అనంతగిరి హిల్స్లో. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటి సార్ అంటే మూసీ నది జన్మస్థలం కూడా ఇక్కడే. మూసీ నది జన్మస్థలం, ఆరిజిన్ ప్లేస్ ఆఫ్ మూసీ రివర్. మూసీ నది జన్మస్థలం కూడా ఇక్కడే అండి. కాబట్టి మూసీ నది జన్మస్థలం ఇక్కడే ఉంది. అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. ఇది మౌంటైన్ ట్రెక్కింగ్ బాగా ఫేమస్ వికారాబాద్. ఇక్కడ మీకు ఏంటి సార్ అంటే పల్మనాలజీ, ఈ యొక్క ఆస్తమా అంటారు కదా, ఈ యొక్క పల్మనాలజీకి సంబంధించిన ఆస్తమా హాస్పిటల్ ఉంటుంది ఇక్కడ అండి. ఆస్తమాకు సంబంధించిన హాస్పిటల్ కూడా ఇక్కడ ఉంటుంది. అంత ఫేమస్ అన్నమాట. ఇది ఈజీగా నయం అవుతుంది. ఆస్తమా ఈజీగా నయం కావడానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ. ఆస్తమా హాస్పిటల్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆస్తమా హాస్పిటల్ ఉంటుంది ఇక్కడ. మూసీ నది జన్మస్థలం ఇక్కడ. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది. మౌంటైన్ ట్రెక్కింగ్ కూడా బాగా ఫేమస్ వికారాబాద్. ఇంకొక విషయం అంటే రీసెంట్గా ఇక నావల్కి సంబంధించిన నావల్ అంటే ఇండియన్ నేవీ అంటారు కదా, ఇండియన్ నేవీకి సంబంధించిన రాడార్ సెంటర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇండియన్ నేవీకి సంబంధించిన రాడార్ సెంటర్ను కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ నేవీకి సంబంధించిన రాడార్ సెంటర్ను కూడా ఇక వికారాబాద్లో అనంతగిరి హిల్స్ దగ్గరనే ఏర్పాటు చేయడం జరిగింది. నేవీ సెంటర్. రండి, స్వాగతం సుస్వాగతం. రాజా ఏం రాశారమ్మా? నేవీ సెంటర్ కూడా, నేవీ రాడార్ సెంటర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది అనంతగిరి హిల్స్కి సంబంధించిన అంశాలు. తర్వాత ఇప్పుడు ఇంకొక మాట రాసుకోవాలి. ఏంటి సార్ అది అంటారు. బేసికల్గా చెప్పాలంటే ఈ యొక్క వికారాబాద్ అనంతగిరికి వచ్చేసి దీన్ని ఏమంటారంటే తెలంగాణ ఊటీ అని కూడా పిలవడం జరుగుతుంది. ఏమంటారు దీన్ని? తెలంగాణ ఊటీ అంటారండి. తెలంగాణ ఊటీ అని పిలవడం జరుగుతుంది. తెలంగాణ ఊటీ అంటారు. ఓకేనా. తెలంగాణ ఊటీ అని కూడా పిలుస్తుంది దీన్ని. అనంతగిరి హిల్స్ని తెలంగాణ ఊటీ అంటారు. ఏమంటారమ్మా? తెలంగాణ ఊటీ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, క్లియర్? ఎస్. ఇది మనం జనరల్గా డిస్కషన్ చేయాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ ఇప్పుడు అమరావతి హిల్స్.
ఆమ్రాబాద్ గుట్టలు అని రాసుకోండి. ఆమ్రాబాద్ హిల్స్, ఆమ్రాబాద్ గుట్టలు అంటున్నాం. ఈ యొక్క ఆమ్రాబాద్ గుట్టలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డిస్కషన్ చేయాలంటే ఆమ్రాబాద్ గుట్టలు అనేవి దేనిలో భాగం అంటే ఆమ్రాబాద్ గుట్టలు అనేవి నల్లమల హిల్స్లో భాగం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నల్లమల హిల్స్లో భాగమే ఈ యొక్క ఆమ్రాబాద్ గుట్టలు. నల్లమల హిల్స్లో భాగంగా పరిగణిస్తారు వీటిని. కాబట్టి ఆమ్రాబాద్ గుట్టలు అంటే నల్లమల గుట్టల్లో భాగమే. ఈ నల్లమల కొండలు వచ్చేసి ఎలాంటివి అంటే నల్లమల హిల్స్ అనేవి నల్లమల హిల్స్ వెరీ డెన్స్ ఫారెస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో, ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అత్యంత దట్టమైనవి ఇవి. వెరీ డెన్స్ ఫారెస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకేనా? వెరీ డెన్స్ ఫారెస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నల్లమల హిల్స్. ఓకే, క్లియర్? ఈ నల్లమల హిల్స్లో ఉండే ఈ యొక్క ఆమ్రాబాద్ను వచ్చేసి టైగర్ రిజర్వ్గా నోటిఫై చేయడం జరిగింది. టైగర్ రిజర్వ్, దీన్ని టైగర్ రిజర్వ్గా నోటిఫై చేశారు. కాబట్టి ఆమ్రాబాద్ అనేది టైగర్ రిజర్వ్. ఇది ఆమ్రాబాద్ అనేది ఏంటిది? టైగర్ రిజర్వ్. ఆమ్రాబాద్ అనేది ఒక టైగర్ రిజర్వ్ అండి. ఇది దీని యొక్క కోర్ ఏరియా ఎంత తెలుసా మీకు? కోర్ ఏరియా వచ్చేసి 2166 స్క్వేర్ కిలోమీటర్స్. 2166 స్క్వేర్ కిలోమీటర్స్ కోర్ ఏరియా ఇది. కాబట్టి కోర్ ఏరియా వచ్చేసి ఎంత అంటే 2166 స్క్వేర్ కిలోమీటర్స్ కోర్ ఏరియా. దీన్ని టైగర్ రిజర్వ్గా కన్ఫర్మ్ చేశారు. మరి నల్లమల హిల్స్లో ఇక్కడ మనం జనరల్గా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నల్లమల హిల్స్లో ఉండే కొన్ని చూడండి. ఒకటి మల్లెల తీర్థం ఇక్కడే ఉంటుంది. మల్లెల తీర్థం ఇది వాటర్ ఫాల్ అండి, మల్లెల తీర్థం అనేది. నెక్స్ట్ వన్ సలేశ్వరం వాటర్ ఫాల్. సలేశ్వరం వాటర్ ఫాల్. మల్లెల తీర్థం, సలేశ్వరం, వీటితో పాటు ఇంకా ఏంటి సార్ అంటారు. ఒకటి మల్లెల తీర్థం, నెంబర్ 2 ఈజ్ సలేశ్వరం వాటర్ ఫాల్, సలేశ్వరం జలపాతం. తర్వాత వచ్చేసి ఫరహాబాద్ వ్యూ పాయింట్. అంటే నల్లమల మొత్తం కృష్ణా వ్యాలీని చూడటానికి, కృష్ణానది ప్రవహించే మార్గాన్ని చూడటానికి బాగా ఫేమస్ అయిన వ్యూ పాయింట్ వేసారంటే ఈ ఫరహాబాద్ వ్యూ పాయింట్. కృష్ణా రివర్ ఎలా ఫ్లో అవుతుంది, ఎంత లోపల ప్రవహిస్తుంది, ఎట్లా అవన్నీ చూడటానికి మనకి ఏం ఉపయోగపడుతుంది సార్ అంటే ఇక ఫరహాబాద్ వ్యూ పాయింట్ అనేది చాలా యూజ్ అవుతుంది. కాబట్టి వ్యూ పాయింట్ ఫరహాబాద్. మల్లెల తీర్థం 1 ఈజ్, నెంబర్ 2 ఈ సలేశ్వరం వాటర్ ఫాల్, నెక్స్ట్ వన్ ఫరహాబాద్ వ్యూ పాయింట్. ఇది మనం జనరల్గా డిస్కషన్ చేయాలి. ఇంకొకటి ఏంటి సార్ అంటారు. దీంతో పాటు ఇంకొకటి మనం చెప్పుకోవాలి. ఏంటి సార్ అది అంటే శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ప్రాజెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ప్రాజెక్ట్. కాబట్టి శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ప్రాజెక్ట్ కూడా శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ప్రాజెక్ట్. ఇక శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ప్రాజెక్ట్ కూడా శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ప్రాజెక్ట్. ఇవి ఆమ్రాబాద్ ఏరియాలో మనం చూడాల్సినవి. ఇవి మనం ప్రధానంగా. నెక్స్ట్ వన్ షాబాద్ గుట్టలు అని రాసుకోండి. మహబూబ్ నగర్ జిల్లాలోని షాబాద్ గుట్టలు.
మహబూబ్ నగర్ జిల్లాలోని షాబాద్ గుట్టల గురించి డిస్కషన్ చేద్దాం. మహబూబ్ నగర్ జిల్లాలోని షాబాద్ గుట్టలు. కాబట్టి మహబూబ్ నగర్ జిల్లాలోని షాబాద్ గుట్టలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. మహబూబ్ నగర్ జిల్లాలోని షాబాద్ గుట్టలు. ఓకేనమ్మా, రాసుకోండి. కొన్ని పేజీలు వదిలిపెట్టి రాయండిమా, కొన్ని పేజీలు వదిలిపెట్టండి. ఓకేనా? కాబట్టి షాబాద్ గుట్టలు, శ్రీశైలం లెఫ్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. శ్రీశైలం లెఫ్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటే ఎడమ జల విద్యుత్ ప్రాజెక్టు. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ప్రాజెక్టు. శ్రీశైలం లెఫ్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటే శ్రీశైలం లెఫ్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. కాబట్టి శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ప్రాజెక్టు. ఇది విషయం. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ప్రాజెక్ట్, శ్రీశైలం లెఫ్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అంటారు. ఓకేనా? ఇది మీరు జనరల్గా ఆమ్రాబాద్కి సంబంధించి కానీ తర్వాత అనంతగిరి హిల్స్ ఇవన్నీ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఎస్మా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకసారి చూసుకోండి మా, ఒకసారి ఫోటోలు అయినా తీసుకోండి, ఒకసారి చూసుకోండి మా. ఫోటోలు కొట్టండి మరి, ఈ నుంచి కొట్టుకోండి, కొట్టండి రజా. ఓకేనమ్మా, మీరు రాసుకున్నారు కదా, మీరు రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇగో కృష్ణా పర్వత పాద పీఠభూమి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇది. ఓకేనా? నెక్స్ట్ అవతలికి వెళ్ళొచ్చా నేను ఇంకా? నెక్స్ట్ వచ్చేసి మనం అక్కడ ఏం చెప్పామంటే షాబాద్ గుట్టలను, మహబూబ్ నగర్ జిల్లాలోని షాబాద్ గుట్టలకు సంబంధించిన విషయాలు డిస్కషన్ చేస్తున్నాం. కాబట్టి మహబూబ్ నగర్ జిల్లాలోని షాబాద్ గుట్టలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. షాబాద్ గుట్టలు ఎక్కడ? ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని షాబాద్ గుట్టలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఏంటి సార్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే, ఈ మహబూబ్ నగర్ జిల్లాలోని షాబాద్ గుట్టలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం డిస్కషన్ చేయాలనో ఒకసారి చూడండి. ఒకటి ఫస్ట్ వన్, ఈ యొక్క నాపరాయికి బాగా ఫేమస్ నాపబండ. నాపరాయికి బాగా ఫేమస్ మహబూబ్ నగర్ జిల్లాలోని షాబాద్ గుట్టలు. నాపరాయి అంటాం కదా మనం, ఇప్పుడు మార్బుల్ స్టోన్ టైల్స్ లాగానే బండరాయి అది. ఆ బండరాయితో ఈ యొక్క మనకు ఫ్లోరింగ్ వేస్తారు. కాబట్టి ఈ యొక్క నాపరాయికి బాగా ఫేమస్ మహబూబ్ నగర్ జిల్లాలోని షాబాద్ గుట్టల్లో నాపరాయికి బాగా ఫేమస్. ఓకేనా? ఇది రా స్టోన్, బ్లాక్ రా స్టోన్ అని రాసుకోండి. బ్లాక్ రా స్టోన్. ఓకేనా? నల్ల నాపరాయి, నల్ల నాపరాయికి బాగా ఫేమస్. ఈ షాబాద్ గుట్టల్లో జన్మించినది ఏంటంటే ద దిండి రివర్ రైజెస్ ఫ్రమ్ ద దిండి రివర్ రైజెస్ ఫ్రమ్ షాబాద్ గుట్టలు అని రాసుకోండి. దిండి రివర్, దిండి నది జన్మస్థలం కూడా షాబాద్ గుట్టలు. దిండి రివర్ అనేది ఎక్కడ ఆరిజిన్ అవుతుంది సార్ అంటే ఈ ప్రాంతంలో. దిండి రివర్ అనేది ఎక్కడ ఆరిజిన్ అవుతుంది, ఏంటి దీనికి సంబంధించిన అంశాలంటే, దిండి రివర్ ఎక్కడ పుట్టిందిమా? దిండి రివర్ వచ్చేసి షాబాద్ గుట్టల్లోని మహబూబ్ నగర్ జిల్లాలోనే జన్మించింది. ఓకేనా? ఇక్కడ ఉన్న ఒక బాగా ఫేమస్ అయిన ప్లేస్ వచ్చేసి ఏంటి సార్ అంటే పిల్లల మర్రి అని గుర్తుపెట్టుకోవాలి. పిల్లల మర్రి ఏం మర్రి? పిల్లల మర్రి సార్. పిల్లల మర్రి ఇక్కడ మరి బాగా ఫేమస్. ఇది హిస్టారికల్ ప్లేస్ కూడా పిల్లల మర్రి అనేది. పిల్లల మర్రి ఒకటి. పిల్లల మర్రి ఏం మర్రి? పిల్లల మర్రి. ఓకే, మర్రి చెట్టు, పిల్లల మర్రి చాలా పెద్దగా ఉంటుంది సార్ ఇక్కడ మర్రి చెట్టు. బాగా పర్యాటక ప్రదేశం, టూరిస్ట్ స్పాట్ ఇది ఇటాచి. కాబట్టి ఏంటి సార్ అంటే ఇది ఒక మంచి హిస్టారికల్ స్పాట్ యాజ్ వెల్ యాజ్ టూరిస్ట్ స్పాట్, మంచి పర్యాటక క్షేత్రం కూడా. ఈ యొక్క మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్కు కూతవేటు దూరంలో ఉంటుంది. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా?
సార్ మరి తెలంగాణలో ఈ కొండలు ఉన్నాయి అని ఇంత కథ చెప్తున్నావు కదా, మరి క్లైమేట్ ఎలా ఉంటుంది సార్ మన దగ్గర అని మీరు అడుగుతారు. బేసికల్గా చెప్పాలంటే మన దగ్గర క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది చూడండి ఒక్కసారి. మన దగ్గర క్లైమేటిక్ కండిషన్స్ అనేటి ఇప్పుడు అక్కడ రాయండి, ఒక చిన్న పాయింట్ చెప్తాను. దానికి లింక్ సార్, క్లైమేట్కి స్ట్రక్చర్కి లింక్ అనమాట. సపరేట్ హెడ్డింగ్ పెట్టండి, శీతోష్ణ స్థితి క్లైమేటిక్ కండిషన్స్, క్లైమేట్ శీతోష్ణ స్థితి అని హెడ్డింగ్ పెట్టండి చెప్తాను. క్లైమేట్ శీతోష్ణ స్థితి అని పెట్టుకోండి. క్లైమేట్ అంటున్నాం. క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నామంటే తెలంగాణ అనేది దక్కన్ ప్లాటూలో మరి సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో హైదరాబాద్ ఉంది, 900 మీటర్ల ఎత్తులో మాత్రం ఆదిలాబాద్ ఉంది, 900 మీటర్స్. కాబట్టి క్లైమేటిక్ కండిషన్స్ కూడా స్ట్రక్చర్తో పాటే చెప్పాలి. కాబట్టి ఇది మీరు సపరేట్గా హెడ్డింగ్ రాసుకోండి, నేను చెప్తాను. ఓకేనా? శీతోష్ణ స్థితి అంటే ఇక్కడ 2 మాటలు రాయండి సార్. ఏంటి సార్ శీతోష్ణ స్థితి అంటే ఏంటి సార్ అంటే, క్లైమేట్ అనే ఆంగ్ల భాషా పదం, క్లైమేట్ అనే ఆంగ్ల భాషా పదం క్లైమా అనే గ్రీకు భాషా పదం నుంచి తీసుకోబడింది. క్లైమా అనే గ్రీక్ టర్మ్ నుంచి తీసుకోబడింది. కాబట్టి క్లైమేట్ అనే పదం ఎక్కడి నుంచి తీసుకోబడింది? క్లైమా అనే గ్రీక్ వర్డ్ నుంచి. ఈ క్లైమా అనే గ్రీకు పదానికి అర్థం ఏంటి సార్ అంటే, ఏంటి సార్ దీనికి అర్థం? క్లైమా అనే పదానికి అర్థం వచ్చేసి ఏంటి అంటే, సూర్యుని కిరణాలు వంగి ప్రసరించుట అని అర్థం. సూర్యుని కిరణాలు వంగి ప్రసరించుట అని అర్థం. దీన్ని మనకు ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంక్లినేషన్ ఆఫ్ సన్ రేస్ అంటారు. ఇంక్లినేషన్ ఆఫ్ సన్ రేస్, సూర్యుని కిరణాలు వంగి ప్రసరించుట అని అర్థం. ఇంక్లినేషన్ ఆఫ్ సన్ రేస్ అంటే సూర్యుని కిరణాలు వంగి ప్రసరించుట అని అర్థం. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంక్లినేషన్ ఆఫ్ సన్ రేస్ అంటారు, సూర్యుని కిరణాలు వంగి ప్రసరించుట అని అర్థం. ఇంక్లినేషన్ ఆఫ్ సన్ రేస్ అంటారు. ఇంక్లినేషన్ ఆఫ్ సన్ రేస్ అంటే సూర్యుని కిరణాలు వంగి ప్రసరించుట అని అర్థం. కాబట్టి క్లైమేట్ అంటే మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ సార్, మరి మన దగ్గర క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే, ట్రాపికల్ క్లైమేట్, ఉష్ణమండల ఋతుపవన శీత, ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది. ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్, ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్. ఈ ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది మన దగ్గర ఉంటుందండి. ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి అనేది మన దగ్గర ఉంటుంది. ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్, ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్, ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి ఉంటుంది. ఏముంటుంది సార్? ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది మన దగ్గర ఉంటుంది. ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది, ఉష్ణమండల ఋతుపవన. మరి మన దగ్గర సీజన్స్ ఎలా ఉన్నాయి సార్ అంటే, ఫస్ట్ వన్ మనం ఏం చెప్తామంటే, 1 ఈజ్ సమ్మర్ సీజన్, వేసవి కాలం అంటున్నాం. సమ్మర్ సీజన్. తర్వాత వింటర్ సీజన్, సమ్మర్ అని వింటర్ అని. తర్వాత సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటున్నాం. సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నైరుతి ఋతుపవన కాలం అంటారు. అండ్ 4th వన్ ఈజ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటారు. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే ఈశాన్య ఋతుపవన కాలం అని. కాబట్టి ఏమేమి ఉన్నాయి మా సీజన్స్ మన దగ్గర? 1 సమ్మర్ అని, వింటర్ అని, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అని, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అని, ఇలా 4 సీజన్స్ ఉన్నాయి. ఎస్,
4 సీజన్లు ఉన్నాయి. కాబట్టి సమ్మర్ సీజన్ అనేది చూడండి ఇక్కడ సమ్మర్ సీజన్ వేసవి కాలం, వింటర్ అంటే శీతాకాలం, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటున్నాం, దీన్ని నైరుతి ఋతుపవన కాలం అని. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటున్నాం, దీన్ని ఈశాన్య ఋతుపవన కాలం అంటారు. ఇలా విషయాలు ఉన్నాయి. 1 2 3 4 1 2 3 4. ఓకే, ఒకటి సమ్మర్ సీజన్ అనేది జస్ట్ మీరు ఇక్కడ రాసుకోండి. ఏం రాసుకోవాలంటే 1 మార్చ్, ఏప్రిల్, మే అండ్ జూన్. మార్చి, ఏప్రిల్, మే అండ్ జూన్ వరకు ఈ యొక్క వేసవి కాలం అనేది ఉంటుంది. మార్చ్, ఏప్రిల్, మే అండ్ జూన్. వింటర్ సీజన్ చూడండి, వింటర్ డిసెంబర్, జనవరి అండ్ ఫిబ్రవరి. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అన్నప్పుడు జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే ఇక్కడ కూడా సేమ్ అక్టోబర్ ఆర్ నవంబర్, అక్టోబర్ నవంబర్ అని ఇలా మనం జనరల్గా డిస్కషన్ చేస్తాం. అక్టోబర్ అండ్ నవంబర్ సీజన్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. ఓకేనమ్మా, ఇవి ఇలా సీజన్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు నేను ఒక మాట చెప్పాలి సార్, ఏంటి సార్ అది అంటారు. సమ్మర్ సీజన్ అనగానే రాసుకోండి, సమ్మర్ వేసవి కాలం రాయండి. సమ్మర్ సీజన్ వేసవి కాలం. 1 సమ్మర్ సీజన్ వేసవి కాలం అంటున్నాం. వేసవి కాలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. సమ్మర్ సీజన్, సమ్మర్ సీజన్ అంటున్నాం. సమ్మర్ సీజన్ అంటే వేసవి కాలం. సమ్మర్ సీజన్ అంటే ఏంటి సార్? వేసవి కాలం. ఓకేనమ్మా, సమ్మర్ సీజన్ అంటే వేసవి కాలం అంటున్నాం. 1 is సమ్మర్ సీజన్ అంటే వేసవి కాలం. ఈ వేసవి కాలానికి సంబంధించి బేసికల్గా ఏంటి సార్ అంటే సమ్మర్ సీజన్లో మనకు దగ్గర వచ్చేసి 47 to 48 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ కూడా రికార్డ్ అవుతుంది సార్. 47 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ కూడా మన దగ్గర రికార్డ్ అవుతుంది. 47 to 48 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డెడ్ ఇన్ సమ్మర్. కాబట్టి వేసవి కాలంలో మన దగ్గర 47 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ కూడా రికార్డ్ అవుతుంది. ఓకేనా, మన దగ్గర ఎంత టెంపరేచర్ రికార్డ్ అవుతుందమ్మా? 47 to 48 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ కూడా రికార్డ్ అవుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో టెంపరేచర్ ఎక్కడెక్కడ అధిక టెంపరేచర్ రికార్డ్ అవుతుందో ఇక్కడ రాసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో టెంపరేచర్ ఎక్కువగా రికార్డ్ అయ్యే ప్రదేశాలు చూడండి. ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ మనం ఏం చెప్పాలంటే చింతలపాలెం అని గుర్తుపెట్టుకోవాలి. చింతలపాలెం. ఈ చింతలపాలెం అనేది ఎక్కడంటే నల్గొండ జిల్లాలో ఉంది. చింతలపాలెం, నల్గొండ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ వన్ ఇంకా మనకి ఏం చెప్పచ్చు అంటే రామగుండం. రామగుండం, చింతలపాలెం, రామగుండం. ఇంకా ఎక్కడ సార్ అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి కొత్తగూడెం. కొత్తగూడెం, మనుగూరు. మనుగూరు. నెక్స్ట్ వన్ పాల్వంచ. మనుగూరు, పాల్వంచ. నెక్స్ట్ వన్ ఇంకా ఎక్కడంటే ధర్మపురి. ధర్మపురి ఎక్కడ ఉంటుంది మా? ధర్మపురి జగిత్యాల జిల్లాలోని ధర్మపురి. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి. కాబట్టి చింతలపాలెం నల్గొండ, ధర్మపురి జగిత్యాల జిల్లా, రామగుండం పెద్దపల్లి జిల్లా, కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం, మనుగూరు అండ్ పాల్వంచ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. ఈ ప్లేస్లో ఎలా ఉంటుంది సార్ అంటే హై టెంపరేచర్ అనేది రికార్డ్ అవుతుంది. కాబట్టి చింతలపాలెం, ధర్మపురి, రామగుండం, కొత్తగూడెం, మనుగూరు, పాల్వంచ. ఏం సార్ ఇక్కడ టెంపరేచర్ ఎక్కువగా రికార్డ్ కావడానికి కారణం ఏంటి సార్ అంటే ఒకటి టెంపరేచర్ సూర్యుని కిరణాన్ని ఇటెన్లుగా పడడం ఒక కారణం అయితే సెకండ్ వన్ ఈజ్ ఇన్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ ద కోల్ సఫిషియంట్ అవైలబుల్. బొగ్గు బాగా పుష్కలంగా దొరుకుతుంది. బొగ్గు వేడి కదా, అవునా కదా? కాబట్టి అందువల్ల టెంపరేచర్ ఎక్కువగా రికార్డ్ అవుతుంది. కాబట్టి చింతలపాలెం నల్గొండ,
ధర్మపురి, జగిత్యాల, రామగుండం, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మనుగూరు అండ్ పాల్వంచ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. ఇక్కడ హై టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. ఓకేనా? మరి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మీరు ఒక నోట్ రాసుకోవాలి. నోట్, తెలంగాణ రాష్ట్రంలో చల్లగా ఉండే ప్రాంతం. తెలంగాణ రాష్ట్రంలో చల్లగా ఉండే ప్రాంతం అంటే చల్లగా ఉంటుంది అనమాట, కూల్. చల్లగా ఉండే ప్రాంతం ఎక్కడ అంటే చల్లగా ఉండే ప్రాంతం, వేసవిలో చల్లగా ఉండే ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్. ఆదిలాబాద్లో వచ్చేసి చల్లగా ఉంటుంది ఇన్ వింటర్ సీజన్. ఇన్ సమ్మర్ సీజన్లో ఆదిలాబాద్లో చల్లగా ఉంటుంది. ఆదిలాబాద్లో చల్లగా ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆదిలాబాద్లో చల్లగా ఉంటుంది. ఆదిలాబాద్లో చల్లగా ఉంటుంది. వన్ ఈజ్ ఓకేనా? ఇది విషయం. మరి ఇక్కడ మన దగ్గర వచ్చేసి ఏంటి సార్ అంటే వేసవిలో సమ్మర్లో వచ్చేసి మన దగ్గర ఏమవుతుంది సార్ అంటే ఇన్ సమ్మర్ సీజన్, వేసవి కాలంలో సాయంత్రపు వేళ అంటే ఇన్ ఈవినింగ్ టైమ్స్, సమ్మర్ సీజన్లో సాయంత్రపు వేళల్లో ఈవినింగ్ టైమ్స్లో వర్షపాతం అనేది సంభవిస్తుంది. ఈవినింగ్ టైమ్స్, సాయంత్రపు వేళల్లో అకస్మాత్తుగా, యాక్సిడెంటల్గా అంటే అకస్మాత్తుగా వర్షపాతం అనేది సంభవిస్తుంది. అకస్మాత్తుగా వర్షం అనేది సంభవిస్తుంది. ఎప్పుడు సార్? ఈవినింగ్ టైంలో. కాబట్టి సాయంత్రపు వేళల్లో అకస్మాత్తుగా వర్షపాతం అనేది సంభవిస్తుంది. ఇలా అకస్మాత్తుగా పడే వర్షపాతాన్ని ఏమని పిలుస్తారు అంటే ఇలా సడన్, ద రెయిన్ఫాల్ అకర్స్ సడన్లీ, అంటే అకస్మాత్తుగా వర్షం పడుతుంది. ఈ వర్షపాతాన్ని ఏమంటారంటే కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటారు. కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అని పిలుస్తారు. ఏమంటారు దీన్ని? కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటారు. కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అని పిలుస్తారు. ఏమంటారమ్మా? కన్వెక్షనల్ రెయిన్ఫాల్. దీన్ని తెలుగులో ఏమంటారు సార్ అని మన వాళ్ళు కొంతమంది చూస్తున్నారు. తెలుగులో ఏమంటారు సార్ అంటే సంవాహన వర్షపాతం అంటారు. ఏమంటారు దీన్ని? సంవాహన వర్షపాతం అంటారు. కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటే సంవాహన వర్షపాతం అని అర్థం. కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటారు. ఇక్కడ ఒక్కటే విషయం మీరు మళ్ళీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఏం గుర్తుపెట్టుకోవాలంటే వేసవి కాలంలో సాయంత్రపు వేళల్లో అకస్మాత్తుగా సంభవించే వర్షపాతాన్ని ఏమంటారు? సాయంత్రపు వేళల్లో అకస్మాత్తుగా సంభవించే వర్షపాతాన్ని ఏమంటారు అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇమ్మీడియట్గా మీరు ఏం ఆన్సర్ ఇవ్వాలి అంటే ఏమి ఇవ్వాలి సార్ ఆన్సర్? కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటారు. తెలుగులో ఏమంటారు? సంవాహన వర్షపాతం అంటారు. కన్వెక్షనల్ రెయిన్ఫాల్. ఓకేనా? క్లియర్? తెలంగాణలో మరి కన్వెక్షనల్ రెయిన్ఫాల్ ఇంకొక పేరుతో ఏమంటారంటే మ్యాంగో షవర్స్ అంటారు. మామిడి చిరుజల్లులు అంటారు. మామిడి చిరుజల్లులు అంటారు. తెలంగాణలో కన్వెక్షనల్ రెయిన్ఫాల్ని ఏమంటారు? తెలంగాణ రాష్ట్రంలో కన్వెక్షనల్ రెయిన్ఫాల్ని ఏమని పిలుస్తారు? తెలంగాణ రాష్ట్రంలో కన్వెక్షనల్ రెయిన్ఫాల్ని ఏమని పిలుస్తారని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలి? మ్యాంగో షవర్స్ అంటారు. మ్యాంగో షవర్స్ అంటారు. మ్యాంగో షవర్స్ అంటే మామిడి చిరుజల్లులు అని అర్థం. మామిడి చిరుజల్లులు అంటారు. మ్యాంగో షవర్స్ అంటే మామిడి చిరుజల్లులు, మ్యాంగో షవర్స్ అంటారు. మామిడి చిరుజల్లులు అంటారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. చాలా జాగ్రత్తగా ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. మ్యాంగో షవర్స్, మామిడి చిరుజల్లులు అంటారు. మామిడి చిరుజల్లులు అని పిలవడం జరుగుతుంది. ఏమంటారు వీటిని? మామిడి చిరుజల్లులు అంటారు. మ్యాంగో షవర్స్ అంటారు. మామిడి చిరుజల్లులు, మ్యాంగో షవర్స్ అని పిలవడం జరుగుతుంది. ఏమంటారమ్మా? మ్యాంగో షవర్స్, మామిడి చిరుజల్లులు అంటారు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక టేబుల్ వేసుకోండి. టేబుల్ వేసుకోవాలి. ఏం వేసుకోవాలి సార్? టేబుల్ అంటాడు ఆయన. ఏం వేసుకోవాలి సార్ అంటే నేమ్ ఆఫ్ ద స్టేట్, రాష్ట్రం పేరు, నేమ్ ఆఫ్ ద కన్వెక్షనల్ రెయిన్ఫాల్, సంవాహన వర్షపాతానికి ఇంకొక పేరు ఏంటి,
మన దగ్గర ఏమో కన్వెక్షనల్ రెయిన్ఫాల్ ఏమన్నాం, మామిడి చిరుజల్లులు, మ్యాంగో షవర్స్ అన్నాం. మరి వేరే వేరే రాష్ట్రాల్లో ఏమంటారు అనేది కూడా ఒక టేబుల్ వేసుకుందాం. ఓకేనా? మన దగ్గర అట్లా అంటున్నాం, మరి వేరే దగ్గర ఏమంటారు అనేది మీకు ఇమ్మీడియట్గా డౌట్ వస్తుంది. కాబట్టి ఏమంటారో ఒకసారి చూడండి. కాబట్టి నేమ్ ఆఫ్ ద స్టేట్ అండ్ కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటున్నాం. నేమ్ ఆఫ్ ద స్టేట్ అండ్ నేమ్ ఆఫ్ ద కన్వెక్షనల్. ఒకటి వన్ ఈజ్ ఉత్తరప్రదేశ్ అని రాసుకోండి, యూపీ. ఉత్తరప్రదేశ్లో ఏమంటారో చూడండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆంధీస్ అంటారు. ఆంటీస్ అని రాశారు, ఆంటీస్ కాదు, ఆంధీస్. యూపీలో వచ్చేసి ఏమంటారు, ఆంధీస్. ఆంధీస్ అంటారు. వీటిని ఇంకొక పేరు ఏం రాస్తారంటే బ్రాకెట్లో బ్లైండ్ షవర్స్ అని రాసుకోండి. గుడ్డి జల్లులు అంటారు. తెలుగులో అయితే గుడ్డి జల్లులు, ఇంగ్లీష్లో వచ్చేసి బ్లైండ్ షవర్స్. బ్లైండ్ షవర్స్, గుడ్డి జల్లులు అంటారు. బ్లైండ్ షవర్స్ అంటే గుడ్డి జల్లులు. నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అండి. మరి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏమంటారో ఒకసారి చూడండి. వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ వచ్చేసి కాల బైశాఖీలు అంటారు. కాల బైశాఖి, కాల బైశాఖి అంటారు. కాల బైశాఖీలు అని, కాల బైశాఖీలు అంటారు. ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో. కాబట్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏమంటారమ్మా, కాల బైశాఖీలు అంటారు. యూపీలో వచ్చేసి ఆంధీస్ అని, వెస్ట్ బెంగాల్లో కాల బైశాఖి అని. యూపీ అండ్ వెస్ట్ బెంగాల్. ఓకే, నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్, ఏపీలో ఏమంటారో చూడండి. ఏపీలో మ్యాంగో షవర్స్ అంటారు. మ్యాంగో షవర్స్, మామిడి చిరుజల్లులు అంటారు. మ్యాంగో షవర్స్ అంటారు. మ్యాంగో షవర్స్ అంటే మామిడి చిరు జల్లులు అంటారు. మ్యాంగో షవర్స్ ఏపీలో. తర్వాత కేరళలో, కేరళలో కూడా సేమ్. కేరళ రాష్ట్రంలో కూడా ఏమంటారమ్మా, మ్యాంగో షవర్స్ అని అంటున్నారు. మామిడి చిరు జల్లులు, మ్యాంగో షవర్స్. నెక్స్ట్ వన్ కర్ణాటక. కర్ణాటక రాష్ట్రంలో ఏమంటారో చూడండి. కర్ణాటక రాష్ట్రంలో చెర్రీ బ్లోజమ్స్ అంటారు. చెర్రీ, చెర్రీ బ్లోజమ్స్, చెర్రీ బ్లోజమ్స్ అంటారు. కర్ణాటక రాష్ట్రంలో చెర్రీ బ్లోజమ్స్ అని, కేరళలో మ్యాంగో షవర్స్ అని, ఏపీలో మ్యాంగో షవర్స్ అని, వెస్ట్ బెంగాల్లో కాలబైశాఖి అని, యూపీలో ఆంధీస్ ఆర్ బ్లైండ్ షవర్స్ అంటారు. మరి అస్సాంలో ఏమంటారో ఒక చిన్న మాట రాసుకోండి. అస్సాం, అస్సాం రాష్ట్రంలో టీ షవర్స్ అంటారు. టీ షవర్స్, టీ షవర్స్ అని. ఇంకొకటి ఏమంటారంటే చెర్రీ బ్లోజమ్, టీ షవర్స్ అని పిలుస్తారు. మెయిన్ బాగా చెప్పాలంటే టీ షవర్స్ అంటే తేయాకు జల్లులు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ ఇంకొకటి నార్వెస్టర్స్ అని కూడా అంటారు. నార్వెస్టర్స్ అని టీ షవర్స్ అని అంటారు. నార్వెస్టర్స్ అని టీ షవర్స్ అని పిలవడం జరుగుతుంది. నార్వెస్టర్స్ అని టీ షవర్స్ అని కూడా పిలుస్తారు. నార్వెస్టర్స్ అని టీ షవర్స్ అని పిలుస్తారు. ఓకేనా? ఇది ఇంతవరకు. ఇది ఒక టేబుల్ తయారు చేయండి. ఇప్పుడు మీరు ఏం రాస్తారంటే నోట్ గమనిక అని రాసుకోండి. రండిమా, నోట్ గమనిక, నోట్ గమనిక రాయండి. ఇక్కడ గమనిక ఏం రాస్తారంటే గమనిక అని రాసుకొని ఒక చిన్న పాయింట్ ఏం రాస్తారు సార్ అంటే లు అని రాయండి. మన లు, లు అని రాసుకోండి. లు, ఎల్ఓఓ, లు. ఏంటి సార్? ఎల్ఓఓ, లు, ఎల్ఓఓ లు అంటున్నాము. లు అనే దాని గురించి డిస్కషన్ చేద్దాం. లు అనే పవనం, లు అంటున్నాం. లు అంటే లులు మాల కాదు. లులు మాల్ అనుకుంటే మీరు నాకు అర్థమవుతుంది సార్. కూకట్పల్లిలో ఉంది సార్ లులు మాల్. కాబట్టి లు అంటే ఏంటి సార్ అంటే లు అనేది ఇట్ ఈస్ ఏ హాట్ విండ్ ఆర్ డ్రై, హాట్ విండ్ అని రాసుకోండి. హాట్ విండ్ ఆర్ వామ్ విండ్, హాట్ విండ్ ఆర్ వామ్ విండ్ అమ్మా. ఇది హాట్ విండ్ ఆర్ వామ్ విండ్, హాట్ విండ్ ఆర్ వామ్ విండ్.
ఇది ఎలాంటిది సార్ అంటే హాట్ విండ్ ఆర్ వామ్ విండ్ అంటారు. ఇది ఒక వేడి పవనం. ఇట్ ఈస్ ఏ హాట్ విండ్ ఆర్ వామ్ విండ్ అంటున్నాం. ఇట్ ఈస్ ఏ హాట్ విండ్ ఆర్ వామ్ విండ్. ఇట్ ఈస్ అ హాట్ విండ్ ఆర్ వామ్ విండ్ అంటున్నాం. ఎక్కడి నుంచి బ్లో అవుతుంది సార్ అంటే ఇట్ బ్లోస్ ఫ్రమ్ థార్ డెజర్ట్. థార్ ఎడారి నుంచి వీస్తుంది ఇది. ఇట్ బ్లోస్ ఫ్రమ్ థార్ డెజర్ట్. థార్ డెజర్ట్ ఎక్కడ ఉంది? రాజస్థాన్. ఇట్ బ్లోస్ ఫ్రమ్ థార్ డెజర్ట్. టూ వైడ్స్ ఎక్కడికి వీస్తుంది అంటే టూ వైడ్స్ ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్. గ్యాంగటిక్ ప్లెయిన్స్ గంగా సింధు మైదానాల మీదకి వీస్తుంది. ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్. కాబట్టి ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్ మీదకి ఇక థార్ డెజర్ట్ నుండి ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్ మీదకి బ్లో అవుతుంది. ఇది హాట్ విండ్ ఆర్ వామ్ విండ్. సార్ దీనివల్ల ఎఫెక్ట్ ఏమవుతుంది సార్ అంటే ఓకేనా, డ్యూ టు అక్కడ రాసుకోండి అధిక ఉష్ణోగ్రత వల్ల దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే హై టెంపరేచర్ రికార్డ్ అవుతుంది సార్. డ్యూ టు ఎక్స్క్లూజివ్లీ టెంపరేచర్ అంటే పూర్తిగా ఉన్న టెంపరేచర్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందో చూడండి. డ్యూ టు హాట్ క్లైమేట్ ఆర్ డ్యూ టు హాట్ టెంపరేచర్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ టెంపరేచర్ వల్ల ఏమవుతుంది సార్ అంటే మెనీ పీపుల్ టు గెట్ ద సన్ స్ట్రోక్ అంటే ఏంటి సార్? వడదెబ్బకు గురవుతారు. వడదెబ్బకు గురి కావడం జరుగుతుంది సార్. వడదెబ్బకు గురవుతారు చాలామంది. విపరీతమైన టెంపరేచర్ వల్ల వడదెబ్బకు గురి కావడం జరుగుతుంది. ఓకేనా. ఇది లూ అనే పవనం. లూ అంటే ఏంటి సార్? లూ అంటే ఇట్ ఈస్ అ హాట్ విండ్ ఆర్ వామ్ విండ్. ఎక్కడి నుంచి బ్లో అవుతుంది? ఇట్ బ్లోస్ ఫ్రమ్ థార్ డెజర్ట్. ఎక్కడికి వీస్తుంది? ఇండస్ గ్యాంగ్. దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే ఏం కదా, వడదెబ్బకు గురవుతారు, సన్ స్ట్రోక్ వస్తుంది. ఇది మీరు ఇలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, క్లియర్? ఎస్. నెక్స్ట్ వన్, దీని తర్వాత ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలి సార్ అంటే దీని తర్వాత చూడండి. నెక్స్ట్ వన్ ఈస్ వింటర్ సీజన్ అని రాసుకోండి సార్. శీతాకాలం. వింటర్ సీజన్. వింటర్ సీజన్ అంటే శీతాకాలం అంటున్నాం. వింటర్ సీజన్ అంటే ఏంటి సార్? శీతాకాలం. ఇది బేసికల్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏంటి దీనికి సంబంధించి అంటే వింటర్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. డిసెంబర్, జనవరి అండ్ ఫిబ్రవరి మాసాలు. డిసెంబర్, జనవరి అండ్ ఫిబ్రవరి మాసాలు ఈ యొక్క వింటర్ సీజన్. వింటర్ సీజన్ ఎప్పుడు సార్? డిసెంబర్, జనవరి అండ్ ఫిబ్రవరి మాసాలు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక చిన్న పాయింట్ రాసుకోవాలి వింటర్ సీజన్కి సంబంధించి. ఏంటంటే వింటర్లో యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే అని రాసుకోండి. యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే, యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే అంటున్నాం. సామాజిక ఆర్థిక సర్వే. యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే అంటున్నాం. సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం, యాజ్ పర్ సోషియో ఎకనామిక్ సర్వే, సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం లో టెంపరేచర్ రికార్డ్ అయ్యే ప్లేసెస్, లో టెంపరేచర్ రికార్డ్ అవుతున్న ప్రదేశాలు చూడండి. తెలంగాణలో లో టెంపరేచర్, ఎక్కడెక్కడ లో టెంపరేచర్ రికార్డ్ అవుతుంది అనేది మనకు తెలియాలి. బేసికల్గా సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం లో టెంపరేచర్ రికార్డ్ అయ్యే ప్లేస్లు ఇక్కడ చూడండి. ఒకటి సంగారెడ్డి జిల్లా. సంగారెడ్డి జిల్లాలో లో టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. సంగారెడ్డితో పాటు ఇంకా ఎక్కడ సార్ మనకు అంటే సంగారెడ్డి, తర్వాత వచ్చేసి మీకు కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలు. కాబట్టి సంగారెడ్డి ఒకటి, ఆసిఫాబాద్ ఒకటి. తర్వాత వచ్చేసి కామారెడ్డి జిల్లాలోని మద్నూరు, కామారెడ్డి జిల్లాలోని మద్నూరు. ఇక్కడ లో టెంపరేచర్ రికార్డ్ అవుతుంది సార్. కొన్ని ప్లేసుల్లో లో టెంపరేచర్, ఇక్కడేమో 2 డిగ్రీల సెల్సియస్, 2.4 డిగ్రీల సెల్సియస్,
నెక్స్ట్ వన్ 2.5 డిగ్రీల సెల్సియస్. చూడండి ఎంత లో టెంపరేచరు. 2 అంటే ఎట్లుంటుంది సార్? మామూలుగా ఉంటుందా? చల్లగా ఉంటుంది వాతావరణం. మనం 16 పెట్టుకుంటే ఏసీ చల్లగా అయిపోతుంది. మరి అట్లా ఎలా ఉంటుంది సార్ అంటే చాలా లో టెంపరేచర్ రికార్డ్ అవుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడెక్కడ సార్ ఆ ప్లేసెస్ ఎక్కడానికి కోసం అడిగితే సంగారెడ్డిలోను, ఆసిఫాబాద్ డిస్టిక్లోను, తర్వాత కామారెడ్డి జిల్లాలోను. కాబట్టి అక్కడ మామూలుగా ఎంత లో టెంపరేచర్ రికార్డ్ అయింది ఇప్పటి వరకు అంటే స్టేట్ మెటలజికల్ డిపార్ట్మెంట్ ఎస్ఎండి వాళ్ళు రిపోర్ట్ చేశారు. ఇది ఎస్ఎండి అంటే స్టేట్ మెటలజికల్ డిపార్ట్మెంట్ అంటున్నాం. ఈ యొక్క స్టేట్ మెటలజికల్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం సంగారెడ్డిలో ఏమో 2 డిగ్రీలు, ఇక్కడేమో 2.4, ఇక్కడేమో 2.5 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఎండి అంటే ఏంటి సార్? ఎస్ఎండి అంటే స్టేట్ మెటరలజికల్ డిపార్ట్మెంట్. స్టేట్ మెటరలజికల్ డిపార్ట్మెంట్ అంటారు. భారత వాతావరణ శాఖ అంటారు. స్టేట్ మెటరలజికల్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి సార్ అంటే తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ స్టేట్ మెటరలజికల్ డిపార్ట్మెంట్ అని పిలవడం జరుగుతుంది. స్టేట్ మెటరలజికల్ డిపార్ట్మెంట్ అంటే ఎస్ఎండి, స్టేట్ మెటరలజికల్ డిపార్ట్మెంట్, రాష్ట్ర వాతావరణ శాఖ. ఇది మీరు ఎక్కడ సార్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బేగంపేటలో. ఓకేనా? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మంచిగా నీట్గా ఇంకా 2 ఉన్నాయి, అవన్నీ మంచిగా నీట్గా క్లియర్గా చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.